నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ఈ రోజు స్థానిక బైన్సా పట్టణంలోని మోహన్ రావు పాటిల్ స్టడీస్ సర్కిల్లో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన పోలీస్ కానిస్టేబుల్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ నియామకాల నోటిఫికేషన్ ను పురస్కరించుకుని మోహన్ రావు పాటిల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత పోలీస్ కోచింగ్ కార్యక్రమాన్ని ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పాటిల్, ఆర్ఎస్ఎస్ నిర్మల్ జిల్లా సహసంఘ్ చాలక్ కృష్ణదాస్ జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు. అలాగే ఈ కార్యక్రమంలో మనకన్నా ముందు అంటే ఈ యువతి యువకుల కన్నా ముందే మిలిటరీలో పనిచేసి రిటైర్ అయిన మన ఆకుల గోపాలదాస్ అన్న గారికి కూడా ఈ కార్యక్రమం తరఫున స్వాగతం, సుస్వాగతం. అలాగే ఈ కార్యక్రమంలో చేసిన పెద్దలందరికీ, అభ్యర్థులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమంలో ముందుగా జ్యోతి ప్రజ్వలన ఉంటుంది కాబట్టి అతిథులు జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాను. భారత్ మాతా కీ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారంటే మోహన్ రావు పాటిల్ ప్రజా ట్రస్ట్ చాలా రుణపడి ఉంది సార్ మీకు, మీ బృందానికి. వచ్చింది ఈ అవకాశం ఎక్కడో పట్టణ ప్రాంతాల్లో కాకుండా మన మారుమూల పట్టణమైన బైన్సా ప్రాంతంలోనే ఎందుకు కోచింగ్ ఇవ్వకూడదన్న ఒక మంచి ఆలోచనతో మోహన్ రావు పాటిల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పాటిల్ గారు ఆలోచించి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడున్న అధ్యాపకులకు వారిని కలిసి వారితో తన ఈ ఆలోచన పంచుకుంటే వారు కూడా రెడీ అయ్యారు. వారి రొటీన్ కార్యక్రమాన్ని చేసుకుంటూ మన మోహన్ రావు పాటిల్ ప్రజా ట్రస్ట్కు సమయాన్ని కేటాయిస్తాం అని దత్తాత్రేయ సార్ గారు, ఇద్దరు భోజనాలు గారు, చంద్రశేఖర్ గారు, అలాగే శివాజీ గారు, పవన్ గారు, లక్ష్మణ గారు, వీరందరూ ముందుకు వచ్చారు. వారందరికీ ప్రజా ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టవలసిందిగా గోపాలన్నని మీ అనుభవాన్ని పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. వాళ్ళ ప్రజా ట్రస్ట్ ద్వారా మన యువత కొరకు చాలా మంచి కార్యక్రమాలను తీసుకొస్తున్నారు. ఎందుకోసం అంటే అన్ఎంప్లాయిడ్ యువత బాగుంది, వాళ్ళు చదువుకొని చాలా క్వాలిఫికేషన్ కూడా చేశారు. అయినా కానీ వాళ్ళకు ఒక మార్గదర్శనం దొరకక, వాళ్ళకు ఒక డైరెక్షన్ లేక మరి చూస్తున్నారు. కాబట్టి అలాంటి వారికి ఒక డైరెక్షన్ ఇస్తూ అలాగే ఈ లైబ్రరీ ఓపెన్ చేశారు. అదేవిధంగా మన ఈ ఇప్పుడు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ టెస్ట్ కొరకు వాళ్ళకు ప్రిపేర్ చేయడానికి వాళ్ళ టీచర్లు మన టీచర్లు కానీ మన అదే పీటీ టీచర్లు కానీ అవన్నీ ఆయన ఏర్పాటు చేస్తూ మరి పిల్లల భవిష్యత్తు కొరకు ఆలోచిస్తున్నారు. కాబట్టి పిల్లలు కూడా మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఒక మంచి హోదా వెళ్ళాలి, ఒక మంచి ర్యాంక్ సాధించాలి. ఆర్మీలో కానీ, నేవీలో కానీ, ఎయిర్పోర్ట్లో కానీ, అదే కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ కానీ వీటిలో మంచి రిజల్ట్ తెచ్చి మోహన్ రావు ప్రజా ట్రస్ట్కు మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. జై ఇవ్వడానికి శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసినటువంటి మోహన్ రావు పాటిల్ ప్రజా ట్రస్ట్ దానికి ముఖ్యంగా ముందుగా ధన్యవాదాలు చెప్తున్నాను. సేవా కార్యక్రమం ఇది ఒకటి. సమాజానికి బాసడగలగాలి, ధైర్యం ఇవ్వగలగాలి, రక్షణ ఇవ్వగలగాలి. అటువంటి శాఖ పోలీస్ శాఖ కనుక అలాంటి శాఖలో ఉత్తమమైనటువంటి వ్యక్తులు రావడం అత్యంత అవసరం. ఈ దేశం గురించి ఆలోచించే వ్యక్తులు రావాల్సిన అవసరం ఉంది. తమ స్వార్థం కొరకో ఎవరి సీట్ల కొరకో మనము బలి కావాల్సిన అవసరం లేదు. కనుక అలాంటి వ్యక్తులు
తయారు కావాలి. ఈ శిక్షణలో మీరందరూ శిక్షణ పొంది మంచి ఉద్యోగాలు సాధించాలని చెప్పేసి ఆ భారత మాతను, సరస్వతి మాతను నేను కోరుతున్నాను. మీరు అట్లాగే ఉద్యోగం సంపాదించి మంచి పేరు సంపాదించాలి. ఈ సమాజానికి ఉపయోగపడే రీతిలో రక్షణగా ధైర్యం ఇచ్చే స్థితిలో మీరందరూ కూడా నిలబడతారని చెప్పేసి ఆశిస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. పనిచేస్తారని భావిస్తున్నాను. ఒక లక్ష్యం ఉండాలి మనిషికి తప్పకుండా. మనకు సంస్కృతంలో ఒక శ్లోకం ఉందండి, ఉద్యమం సాహసం ధైర్యం బుద్ధిశక్తి పరాక్రమ చెడైతే ఎత్ర వర్తంతే తత్ర దేవో సహాయక. భగవంతుడిని మనం అందరం కోరుకుంటుంటాం, భగవంతుడు నాకు ఉద్యోగం రావాలి, నాకు లేకపోతే మంచి జరగాలి, ఇవన్నీ మనం కోరుకుంటాం భగవంతుడికి. కానీ భగవంతుడు తప్పకుండా ఇస్తారండి. ఎప్పుడు ఇస్తారంటే మనలో కూడా కొన్ని గుణాలు ఉండాలి, అప్పుడు తప్పకుండా భగవంతుడు ఇస్తారు. లేకపోతే భగవంతుడు కూడా ఏం సహాయం చేయడు. అందుకని ఉద్యమము, సాహసము, ధైర్యము, బుద్ధి, శక్తి, పరాక్రమం, ఇవి 6 ఉన్నాయి చూడండి. మనలో ధైర్యం ఉండాలి, బుద్ధి ఉండాలి, దానికి తగినటువంటి ఆలోచన ఉండాలి, పరాక్రమం ఉండాలి, పట్టుదల ఉండాలి. ఇలాంటివన్నీ మనలో ఉంటే తప్పకుండా భగవంతుడు సహకారం ఉంటుంది. ఇది మన పెద్దలు మన శాస్త్రంలో చెప్పారు. తదనుగుణంగా మనందరం కూడా కష్టపడి కనుక ఎదిగినట్టయితే తప్పకుండా మీరు విజయం సాధిస్తారు. మరి మోహన్రావు పటేల్ గారు ఇంత సేవలు అందిస్తున్నందుకు వారి పేరు కూడా తీసుకురావాలి, తల్లిదండ్రుల పేరు కూడా తీసుకురావాలి, దేశం పేరు కూడా తీసుకురావాలి. కాబట్టి తప్పకుండా ప్రయత్నం చేస్తారని చెప్పి నేను తెలియజేస్తూ, ఇంకో పెద్ద ఆయన మన ఒక మాట చెప్పాడు, ఎవరైనా మనకు ఒక 100 సంవత్సరాలు మన జీవితం అనుకుంటే అందులో ఒక 20 సంవత్సరాలు కష్టపడితే 80 సంవత్సరాలు మనం సుఖంగా ఉండొచ్చు. ఒకవేళ 20 సంవత్సరాలు కనుక సుఖపడాలనుకుంటే 80 సంవత్సరాల కష్టాల్లో ఉంటాం. కాబట్టి మీరందరూ 20 సంవత్సరాల ప్లేస్లో ఉన్నటువంటి యువత ఈరోజు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నాం, మీ జీవితాలు సెటిల్ చేసుకోవడం కొరకు. కాబట్టి 20-25 ఏళ్ళు కనుక హార్డ్ వర్క్ చేస్తే, కష్టపడితే తప్పకుండా రాబోయే 75-80 ఏళ్ళు మీరు సుఖంగా ఉంటారు. లేకపోతే ఇప్పుడే కనుక ఎంజాయ్ చేసి ఇందాక దామోదర్ సార్ చెప్పినట్టు మత్తుకో దానికో వ్యసనాలకో బానిస అయితే ఇలా ప్రపంచం చాలా డేంజర్ ఉంది. భారతదేశం యువత మీద ప్రత్యేకమైనటువంటి కొన్ని విదేశీ శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి, మత్తుకు బానిస చేసే ప్రయత్నం చేస్తున్నాయి, డ్రగ్స్కు బానిస చేసే ప్రయత్నం చేస్తున్న వాళ్ళ వ్యాపారాల కొరకు, వాళ్ళ మనుగడ కొరకు. భారతదేశం యువతను చెడగొట్టే కుట్ర కూడా జరుగుతుంది. ఆ కుట్రకి ఎవరు బలి కాకూడదు. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. మన లక్ష్యం ఏందో, మన గోల్ ఏందో, దాని కొరకు మనం ఈ 20-25 సంవత్సరాలు గట్టి ప్రయత్నం చేస్తే తప్పకుండా రాబోయే 70-75 ఏళ్ళు మీరు సుఖపడతారు, ఈ దేశానికి మేలు చేస్తారు. దేశానికి సర్వీస్ చేసేటువంటి ఒక దేశభక్తి పౌరులుగా, దేశభక్తులుగా మీరు తయారవుతారు. కాబట్టి తప్పకుండా ఎస్ఐ కానిస్టేబుల్ వచ్చి అందరూ ఉద్యోగాలు సంపాదిస్తారని చెప్పి నేను కూడా భారత మాతను భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి మోహన్రావు పటేల్ ప్రజా ట్రస్ట్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై జవాన్. వస్తే ఆ ఇల్లు బాగుపడుతుంది సార్. సో దానికి నేను రెడీ ఉన్నా. మీరు ఏం చేస్తారో చెప్పండి. ఈ ప్రజా ట్రస్ట్ నాది కాదు, ఈ టీచర్స్ అనుకోండి. విద్యార్థులకు న్యాయం జరగాలి. న్యాయం జరగడానికి మీరు ఎలా, మీకు ఏం కావాలో చెప్పండి, వాటిని అన్నింటినీ మేము కంపల్సరీ చేస్తాం సార్. మెటీరియల్ కావాలన్నా, బుక్స్ కావాలన్నా, మీకు ఎలాంటి ఫెసిలిటీ కావాలో చెప్పండి. సో కాబట్టి నిరుద్యోగులందరూ దీన్ని వాడుకొని మన ఇంటిలో ఒక ఉద్యోగం సాధిస్తే ఈ జనరేషనే కాదు, తర్వాత జనరేషన్ కూడా బాగుపడుతుంది. ఆ కష్టం నాకు తెలుసు సార్. సో కాబట్టి ఇక్కడ ఉన్న నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చే విధంగా మీరు ఎలాంటి చర్యలు తీసుకోండి. మేము వెంట కంపల్సరీ ఉంటాం. మళ్ళీ పిల్లలకు మధ్యాహ్నం వెళ్ళి తిరిగి రావడం కష్టమవుతుంది. కాబట్టి ఉచిత మధ్యాహ్న భోజన పథకం కూడా పిల్లలకి మనం అరేంజ్ చేద్దాం. సో ఎలాంటి కరిపెడదాం, సో అన్నీ కూడా మాతో డిస్కషన్ చేశారు. సో ఇంతగా మన ఇంట్లో ఉన్న తల్లిదండ్రులని ఒక్కొక్కసారి పట్టించుకోలేని పరిస్థితి. అవునా, 1 లక్ష రూపాయలు అవసరం ఉన్న 2 అన్నదమ్ములు ఉన్నారు. ఒక చిన్న తమ్ముడికి 1 లక్ష రూపాయలు ఉంటే అన్న లేవని చెప్తారు. అవునా, అలా మనకు అన్నలా, ఒక గాడ్ ఫాదర్లా మన వెంట ఉండడానికి మన మోహన్రావు పటేల్ సార్ మన వెంట ఉన్నారు. సో కాబట్టి మనం కూడా ఉద్యోగాన్ని సాధించి, సో మన ఇంటిలో ఒక దీపాన్ని తీసుకొచ్చి ఆ ఇంటికి మంచి చేయడానికి మనం ప్రయత్నిద్దాం. సో థ్యాంక్ యూ సార్. ఇంత మంచి ధన్యవాదాలు. మీకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు సదా సర్వదా మీకు రుణపడి ఉంటాం సార్. థ్యాంక్ యూ. కంప్లీట్ అయింది, డిగ్రీ కూడా కంప్లీట్ అయింది. గౌరవనీయులైన ప్రజా ట్రస్ట్ చైర్మన్ మోహన్రావు పటేల్ సార్ గారికి మరియు ముఖ్య అతిథులకు, ఉపాధ్యాయులకు మరియు నాతోటి అభ్యర్థులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఈ ఉచిత పోలీస్ శిక్షణ తరగతులు ప్రారంభించడం మాలాంటి అభ్యర్థులందరికీ ఎంతో సంతోషకరమైన విషయము. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగం సాధించడం చాలా కష్టమైన పని. అలాంటి పరిస్థితుల్లో కొందరు ఆర్థిక పరిస్థితుల కారణంగా మంచి కోచింగ్ తీసుకోలేక అభ్యర్థులు
లక్ష్యాన్ని చేరుకోలేక దూరం అవుతున్నారు. అలాంటి వారి కోసం ఇదొక మంచి అవకాశంగా అనుకుంటున్నాము. అలాగే అవకాశం లభించడం ఒక అదృష్టం. ఆ అదృష్టాన్ని సద్వినియోగం చేసుకొని విజయం సాధించి ప్రజా ట్రస్ట్కి మంచి పేరు తేవడం మనందరి యొక్క బాధ్యత. గతంలో ఇక్కడ టెట్ కోచింగ్ కూడా ఇవ్వడం జరిగింది. నేను టెట్ క్లాసులు అన్ని విన్నాను, విని మంచి మార్కులు కూడా సాధించాను. అలాగే ఈ కానిస్టేబుల్ కోచింగ్ క్లాసెస్ కూడా విని ట్రస్ట్కి మంచి పేరు తెస్తానని కోరుకుంటున్నాను. నాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ट्रस्ट को चलाने के लिए किसी भी चीज़ का काम करना बहुत जरूरी है और किसी भी चीज़ की हिम्मत करने के लिए उसके लिए जुनून, हौसला और धैर्य होना चाहिए, जो कि हमारे सर के पास है। वो एक ऐसे व्यक्ति है जिन्होंने हमें मार्गदर्शन दिया है। इस लाइब्रेरी में हमें देखकर हमारी शिक्षा को उपयुक्त बनाने के लिए, हमारी शिक्षा को और आगे बढ़ाने के लिए उन्होंने एक ऐसा आयोग हमारे सामने दिया है जिसके लिए हम सब तैयार हैं। उन्होंने एक लाइब्रेरी नहीं दिया है बल्कि हमें पढ़ने के लिए एक मार्गदर्शन दिया है, जिसमें यहाँ की उपस्थित सारी बुक्स, अनेक व्यवस्थाएं हैं जिसके लिए ही नहीं बल्कि जिसके लिए हम लोग पढ़ाई कर रहे हैं। वही हमारी सबसे बड़ी मनोकामना है कि हम कुछ बन सके और सर जो हैं वो हमारे बहुत बड़े मार्गदर्शक हैं। काम करें వచ్చింది. తర్వాత ఫిజికల్గా ఉనికి నాకు అప్పటికి లేదు. ఇదంతా ఇట్లా వేయాలా, ఇన్సూరెన్స్ తర్వాత ఫిజికల్ ఉంటుంది, ఫిజికల్ తర్వాత మెయిన్స్ ఉంటుంది, అదంతా తెలియదు అప్పుడు. నేను అప్పుడే ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత రాసినప్పుడు ఏమైందంటే ఇదంతా ఇట్లా కోచింగ్ సెంటర్లు ఏం లేనప్పుడు మనకు తెలియదు ఎట్లా వేయాలా, తర్వాత నెక్స్ట్ ఏముంటుందని. అప్పుడే ఇస్తుంటుందంటే ఇప్పటిదాకా అంటే ఏదో ఒక స్థాయిలో ఉద్యోగం వస్తుండే, లేకపోతే ఏదో ఒకటి అవుతుండే, కానీ ఇదంతా లేదు. ఇప్పుడు ఇదంతా కల్పించినందుకు మోహన్ రావు పటేల్ గారికి, ఈ ట్రస్ట్కు ఎప్పుడు రుణపడి ఉంటాం. సార్ పేరు నిలబెడతాం, ఖచ్చితంగా జాబ్ సాధిస్తాం. చూస్తున్న ఓంకార్ గారికి, రత్న గారికి, పత్రికా సోదరులందరికీ మా యొక్క నమస్కారాలు. ఈరోజు తెలంగాణ కోసం ఎంతో పోరాటం చేసి 1350 పైచిలుకు విద్యార్థులకు చేతులు బలిదానం చేసిన తర్వాత వచ్చిన తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముఖ్య కారణం నిధులు, నియామకాలు, నీళ్లు. వీటిపైనే ఈ ఉద్యమం సాగింది. మనం చూస్తూ వస్తున్నాం. 10 సంవత్సరాల్లో మరి ఉద్యోగాల పరిస్థితి ఏం జరిగిందనేది మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఇంకో ప్రభుత్వం వచ్చి కూడా 2.5 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. మనకిచ్చే 19,000 ఉద్యోగాల నోటిఫికేషన్కు 7,437 ఉద్యోగాలు ఇచ్చి ఈ ప్రభుత్వం చేతులు దొరుకుతునే ప్రయత్నం చేస్తుంది. మరి అదేవిధంగా ఇంకో 4 నోటిఫికేషన్లు కూడా ఈ విద్యార్థుల తరఫున ఈ ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తున్నా. అవి కూడా తొందరగా విడుదల చేయాలి. నిరుద్యోగ సమస్య అనేది పోవాలి. మనము రాజకీయ ఉపన్యాసాలు ఇస్తూ ఇంటికి ఉద్యోగం ఇస్తాం, ఈవీ స్కూటీలు ఇస్తాం, తులంన్నర బంగారం ఇస్తాం, అరచేతిలో సర్గం చూపే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మనం వాళ్ళ మాటల్లో మనం ఎప్పుడు కూడా యువత తప్పుదో పట్టకూడదు. మీకు ఎందుకు చెప్తున్న విషయం అంటే అవసరం వచ్చినప్పుడు 100 అబద్ధాలైన ఆడతారు. వాటిని మీరు నమ్మకండి. మీరు ప్రజాటంలో మంచిగా కోచింగ్ తీసుకొని మీకు మధ్యాహ్న భోజన సౌకర్యం ఉంది, మంచి ఫ్యాకల్టీ ఉంది. గతంలో కూడా ఇక్కడ కోచింగ్ తీసుకున్న వారికి 19 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి.
కాబట్టి మనమందరం విద్యార్థులం మాతృదేవో పుత్రదేవో ఆచార్య దేవో భవ అంటాం. మనకు తల్లిదండ్రుల కంటే ఎక్కువ మన గురువులే మనకు ముఖ్యం. మనం తల్లిదండ్రుల దగ్గర ఉండే సమయం చాలా తక్కువ, గురువుల దగ్గరనే ఎక్కువ సమయం ఉంటాం. కాబట్టి తప్పకుండా గురువులకు మనం గౌరవించాలి, పెద్దలను గౌరవించాలి. మరి అదేవిధంగా పెద్దలు చెప్పారు, యువత మత్తు పదార్థాలకు బానిస కాకూడదు. కానీ నేను ఇంకో విషయం చెప్తా, నేను విద్యార్థులందరికీ కొంత మనసు నొప్పించినట్టు అవుతుంది. మరి మొదటగానే నేను మీకు క్షమాపణ అడుగుతున్నాను, మీరు మనసులో ఏమి ఉంచుకోవద్దు. ఈరోజు మనం నిద్ర నుంచి లేస్తేనే సెల్ ఫోన్ తీస్తాం. ఇలా ఇన్స్టాలో ఏం పోస్ట్ అయింది, ఎఫ్బీలో ఏమొచ్చింది, వాట్సాప్లో ఏమొచ్చింది, దీంతో మన సమయం వృధా అవుతుంది, మన జీవితం వృధా అవుతుంది. మనం అనుకునే లక్ష్యానికి చేరలేము. కాబట్టి మీరందరూ నేను అన్న విషయాన్ని తప్పుగా భావించకుండా నన్ను క్షమిస్తూ ఈ ప్రజా ట్రస్ట్లో మీరు మంచిగా కోచింగ్ తీసుకుంటూ, మరి మన తల్లిదండ్రుల పేరు అనుకోండి, మన ఉపాధ్యాయుల పేరు అనుకోండి, మరి దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధ మన అమ్మవారి ఆలయం ముందు సరస్వతి అమ్మ ఆశీస్సులు మనందరికీ ఉంటాయి. కాబట్టి మీరందరూ మంచిగా చదువుకొని ఉత్తీర్ణత శాతం పెంచుకొని మంచి ఉద్యోగాలు ఎంపిక అయితే తప్పకుండా మీకు సన్మానంతో పాటు ఆర్థిక సహకారం కూడా ఈ ట్రస్ట్ అందిస్తుందని ఈ సభాముఖంగా పత్రికా సోదరులుగా నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. దిగంబర్ గారికి, వివాహ కార్యవాహ గారికి మోహన్ రావు పటేల్ తరఫున మేమంతా మీకు సన్మానం చేయాలి. దామోదరజీ గారు, జిల్లా కార్యవాహ సభ్యులు గారికి మోహన్ రావు పటేల్ గారు సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాను. ఆకుల గోపాలన్న గారికి పటేల్ గారు సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఈ కార్యక్రమం యొక్క శిల్పులు దత్తాత్రేయ సార్ గారు, ఏం భోజనం సార్, పవన్ గారు, లక్ష్మణ గారు భోజనం సార్. చిన్న రిక్వెస్ట్, ఇప్పుడే మా యోగా మాస్టర్ గురువు ఒక 2 నిమిషాలు నాకు అవకాశం ఇవ్వాలని కోరుకున్నారు.